ఏపీ సీఎం చంద్రబాబు గారు సంతృప్తిగా లేరని ఈ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక విషయం అయితే వాస్తవంగా ఒప్పుకున్నారు. ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజలు తమ యొక్క పాలన పట్ల సంతృప్తిగా లేరని. ఇది వాస్తవం. చంద్రబాబు గారి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరనేది వాస్తవం. వాళ్ళు ఎందుకు సంతృప్తిగా లేరు? మీరు వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పారో ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు జరగట్ల క్షేత్రస్థాయిలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారు 6, 7 అంటూ ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కటి అమలు జరగలా. అలాగే రైతులకి కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. తద్వారా రైతులు ఇవాళ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ అప్పులు పాలై ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. దీనికి కారణం మీరు కాదా? You are talking all these things. ఏదైతే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రెడ్ బుక్ అని చెప్తూ మీరు అక్రమంగా ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తల్ని వేధించడమే పని పెట్టుకున్నారు. చాలదన్నట్టుగా రాష్ట్రంలో రోజుకొక రేపు, 2 రోజుకొక మర్డరు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలతో రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది. ఉండో తమ్ముడు, రేపటి నుంచి నువ్వు చొక్కా కూడా ఉండదు నీకు. మీరు ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పోతే రాష్ట్రం మరో సుడాన్లా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.